అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో పాపగ్రహాలు అలాగే వక్రగ్రహాలు అనేది ఒక మనిషి జీవితంలో కానీ జాతకంలో కానీ ఎలాంటి యోగాన్ని ఇస్తుంది, అలాగే యోగాన్ని ఇస్తే అవి ఏ కండిషన్స్లో మనకు యోగాన్ని ఇస్తుంది, అట్ ద సేమ్ టైం వక్రగ్రహాలు ఒక మనిషి జాతకంలో ఇచ్చేటటువంటి రాజయోగం ఎలా ఉంటుందనే విషయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాపగ్రహాల గురించి ఎందుకు మాట్లాడుకుంటాము అని కనుక చూసుకుంటే, జనరల్గా మనకు జాతకంలో పాపగ్రహాలు ఏ కాంటెక్స్ట్లో తీసుకోవాలనే ఒక కాన్సెప్ట్ పైన మనకు చాలా మిస్కన్సెప్షన్ అనేది ఉంటుందండి. అంటే పాపత్వం అనేది చాలా రకాలుగా ఉండొచ్చు మనకు జాతకంలో. ఒకటి నైసర్గిక పాపగ్రహాలు, అంటే జాతకంలో మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో న్యాచురల్ మేల్ఫిక్స్ ఎవరైతే ఉంటారో, అంటే కుజుడు, శని, రాహువు, కేతువు, సూర్యుడు మనకు నైసర్గిక పాపగ్రహాలు అవుతారు. అలాగే ఫంక్షనల్ మేల్ఫిక్స్, అంటే మనకు మన యొక్క జాతకంలో ఉన్నటువంటి దుస్థానాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పాపగ్రహాలే మనకు. అంటే జాతకంలో మనకు తృతీయాధిపతి, షష్టమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి పాపగ్రహాలు అవుతారు. కొన్నిసార్లు ఏంటంటే లగ్నాత్తు పాపగ్రహాలు కూడా తీసుకోవచ్చు. అంటే గురుపాలిత లగ్నాలకు శనిపాలిత గ్రహాలన్నీ పాపగ్రహాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింహ లగ్నానికి, కర్కాటక లగ్నానికి, వృశ్చిక లగ్నానికి, మేష లగ్నానికి, ధనుర్లగ్నానికి, మీన లగ్నానికి శనీశ్వరుడు, శుక్రుడు, బుధుడు, రాహువు ఈ నలుగురు పాపగ్రహాలు అవుతారు. అలాగే శనిపాలిత లగ్నాలకు, అంటే మకర లగ్నము, కుంభలగ్నము, వృషభ లగ్నము, తులా లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నాలకి గురుపాలిత గ్రహాలన్నీ పాపగ్రహాలు. అంటే వాళ్ళందరికీ గురువు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, కేతువు పాపగ్రహాలు అవుతారు. సో ఇదొక రకంగా చూసుకోవాలి. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకు రాశి బట్టి కూడా పాపగ్రహాలు ఉంటాయి. అంటే గురుపాలిత రాశిలో పడేటప్పుడు శనిపాలిత గ్రహాలన్నీ పాపగ్రహాలు, అలాగే శనిపాలిత రాశుల్లో పడేటప్పుడు గురుపాలిత గ్రహాలన్నీ పాపగ్రహాలు. మధ్యలో మనకు అవయోగి, బాధకాధిపతి, ఇలా చాలా చాలా ఇంటెన్సిటీస్ ఉంటాయి. సో ఇలా చూసుకుంటూ వెళ్ళేటప్పుడు ఏంటంటే అందరికీ జాతకంలో ఇలా వేరియస్ కేటగిరీస్లో చూసుకునేటప్పుడు అన్ని గ్రహాలు పాపగ్రహాలు ఏదో ఒక పాయింట్లో అయిపోతుంది మనకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ధనుర్లగ్నం తీసుకుందాము. ధనుర్లగ్నానికి కుజుడు పూర్వపుణ్యాధిపతి అయినప్పటికీ వ్యయాధిపతి అవుతారు. సో ఆయన పాపగ్రహం కింద కన్సిడర్ చేయొచ్చా అంటే అలా చేయకూడదు. కానీ మనం ఏమనుకుంటామంటే పూర్వపుణ్యస్థానం యొక్క ఆధిపత్యాన్ని వదిలేసి వ్యయస్థానాన్ని మనం పట్టుకుని కూర్చుంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుంభలగ్నం తీసుకోండి. కుంభలగ్నానికి శనీశ్వరుడే లగ్నాధిపతి అయినప్పటికీ ఆయన వ్యయాధిపతి కూడా అవుతారు. సో అలాంటప్పుడు శని మనకు కంప్లీట్గా మంచి చేస్తారా చెడు చేస్తారనే విషయంలో ఒక కన్ఫ్యూషన్ లేదు. లగ్నాత్తు మనకు పాపగ్రహాలు శుభగ్రహాలు తీసుకునేటప్పుడు ఇప్పుడు అందరికీ ఈ పాపగ్రహాలు ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్లగ్నానికి శనీశ్వరుడు, శుక్రుడు, బుధుడు పాపగ్రహాలు అవుతారు కదా. అందులో మళ్ళీ శుక్రుడు, బుధుడు ఇద్దరు నైసర్గిక శుభగ్రహాలు అవుతారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళని ఎంతవరకు మేల్ ఫిక్స్గా కన్సిడర్ చేయొచ్చు అనేది ఒక కన్ఫ్యూషన్. లేదు ఇప్పుడు జాతకంలో అన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శుభగ్రహాలన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఉండే అధిపతులు ఎవరైనా వెళ్ళి దుస్థానంలో ఉన్నారనుకోండి. అంటే ధనుర్లగ్నానికి ఇప్పుడు గురువు 6వ ఇంట్లో ఉన్నారనుకోండి, వృషభంలో ఉన్నారనుకోండి. అప్పుడు గురువు శుభగ్రహం అయి ఉండి 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన చెడు చేస్తారా? లేదా ఇప్పుడు సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నానికి యోగకారకుడు కుజుడు, ఆయన వ్యయస్థానంలో ఉన్నారు, నీచబడి ఉన్నారు. సో అలాంటప్పుడు ఏంటి, యోగకారకుడు 12వ ఇంట్లో ఉన్నారు కాబట్టి నీచబడిపోయారు కాబట్టి ఆయన చెడు చేస్తారా? సో ఇలా మనం వేరియస్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసుకునేటప్పుడు ఏంటంటే అది నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేటప్పుడు ప్రతి ఒక్క పొజిషన్ మనకు నెగిటివ్గానే కనిపిస్తుందండి. అంటే జాతకంలో మనకు అత్యంత శుభగ్రహాలుగా పరిగణించేది ముగ్గురు: లగ్నాధిపతి, పూర్వపుణ్యాధిపతి, భాగ్యాధిపతి. ఏ లగ్నానికైనా సరే ఈ 3 అధిపతులు లగ్నాధిపతులకు మిత్రులుగానే ఉంటారు. ఆ 3 గ్రహాలు శుభగ్రహాలు అయి ఉంటాయి వాళ్ళకు. సో ఈ శుభగ్రహాలు ఎవరైతే ఉంటారో, అంటే త్రికోణాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శుభ ఫలితాలు ఇవ్వాలి. శుభ ఫలితాలు వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఒకటి, వాళ్ళు రాజయోగంలోనైనా ఉండాలి, స్వక్షేత్రంలోనైనా ఉండాలి, మిత్రక్షేత్రంలోనైనా ఉండాలి, ఉచ్చక్షేత్రంలోనైనా ఉండాలి. కానీ ఇది అన్ని కేసెస్లోనూ పాసిబుల్ అవుతుందా లేదా అని కనుక చూసుకునేటప్పుడు ఏమవుతుందంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ధనుర్లగ్నం తీసుకుందాం. సో ఇప్పుడు ధనుర్లగ్నానికి గురువు లగ్నాధిపతి అవుతారు కదా, లగ్న చతుర్థాధిపతి అవుతారు. సో ఆయన బలంగా ఉంటే అది మంచిది మనకు జాతకంలో. కానీ ఆయన ఎక్కడ బలపడతారు? ఆయన పుచ్చక్షేత్రం ఏది? లగ్నాధిపతి గురువు అష్టమ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో బలపడతారు. సో ఇప్పుడు ఈ పాసిబిలిటీని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి? లగ్నాధిపతి ఉచ్చంలో ఉన్నారు కాబట్టి ఆయన మంచి చేస్తారని అనుకోవాలా? లేదంటే లగ్నాధిపతి ఉచ్చబడ్డా కూడా అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన చెడు చేస్తారనుకోవాలా? లేకపోతే చతుర్థాధిపతి ఇంకొక మోక్ష త్రికోణమైనటువంటి అష్టమంలో ఉన్నారు కాబట్టి అది రాజయోగం అవుతుంది అనుకోవాలా? అది ఒక కన్ఫ్యూషన్. సిమిలర్లీ తులా లగ్నం తీసుకోండి. తులా లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు అవుతారు. ఆయన ఎక్కడ ఉచ్చబడతారు? 6వ ఇల్లు అయినటువంటి మీనరాశిలో ఉచ్చబడతారు. సో ఇప్పుడు లగ్నాధిపతి మీనరాశిలో ఉచ్చబడ్డారని కాబట్టి శుక్రుడు మనకు బలంగా ఉన్నట్టు భావించాలా? లేకపోతే లగ్నాధిపతి రోగస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ ఉచ్చబడినా కూడా ఆరోగ్యం చెడిపోతుందని భావించాలా? లేకపోతే లగ్నాధిపతి అష్టమాధిపతి కూడా అవుతారు కదా, సో అష్టమాధిపతి 6 ఇంట్లో ఉండేటప్పుడు ఆయన విపరీత రాజయోగం ఇస్తారని భావించాలా? ఇలా వేరియస్ పాసిబిలిటీస్ మధ్య మనకు కన్ఫ్యూషన్స్ అనేది ఏర్పడుతుందండి. సో అలాంటప్పుడు ఏమంటే జనరల్గా ఏంటంటే జాతకంలో ఏదైనా ఒక గ్రహం ఉచ్చబడుతుంది అనుకోండి, అది అక్కడ బలంగా ఉన్నట్టుగానే భావించాలి. అది నైసర్గిక శుభగ్రహమైనా సరే, నైసర్గిక పాపగ్రహాలైనా సరే, లగ్నాత్తు శుభగ్రహమైనా సరే, లగ్నాత్తు పాపగ్రహాలైనా సరే, స్థానబలం అంటే స్థానబలం అంతే. ప్రొవైడెడ్ ఆ ఉచ్చబడినటువంటి రాష్ట్రాధిపతి కూడా బలంగా ఉంటే ఆ గ్రహాలు చెడు చేయాల్సి లగ్నానికి పాపగ్రహాలైనా కూడా అవి మ్యాక్సిమం చెడు చేయవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తులా లగ్నానికి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నా కూడా సపోజ్ గురువు కూడా బలంగా ఉన్నారనుకోండి, అంటే మీనరాశిలో శుక్రుడు ఉండి గురువు కూడా బలంగా ఉంటే అప్పుడు శుక్రుడు చెడు చేయరు. అలాగే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్యా లగ్నం తీసుకోండి. సో కన్యా లగ్నానికి శుక్రుడు లగ్నంలో ఉన్నారనుకోండి, అంటే భాగ్యాధిపతి లగ్నంలో నీచబడిపోయారు, కానీ బుధుడు బలంగా ఉన్నారనుకోండి, అప్పుడు శుక్రుడు వాళ్లకు మంచి చేస్తారు, చెడు చేయరు. సో ఇలాగేంటంటే జాతకాన్ని మనం ఒక నెగటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ వెళ్తే ఏ పొజిషన్ అయినా సరే మనకు నెగిటివ్గానే కనిపిస్తుందండి. సో అలాంటప్పుడు ప్రతిదీ మనకు నెగిటివ్గానే జరుగుతుందా అంటే అలా కాదు. ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ పొజిషన్ అనేది మనకు ఇట్ విల్ కమ్ విత్ ఎ కంప్లీట్ ప్యాకేజ్. ఏ ఒక్క పొజిషన్ కూడా మనకు కంప్లీట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు, ఏ ఒక్క పొజిషన్ అనేది కూడా కంప్లీట్గా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. దీంట్లో మళ్ళీ వక్రగ్రహాల గురించి మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే మనం మేజర్ మిస్కన్సెప్షన్ చేసేది ఎక్కడ అనంటే వక్రాన్ని మనం చాలా లైట్గా తీసుకుంటామండి. అంటే ఒక జాతకంలో గ్రహం గనక వక్రించి ఉంటే అది రిజల్ట్స్ కొంచెం వేరుగా ఇస్తుంది. అంటే ఇక్కడ వేరియస్ పాసిబిలిటీస్ చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే గ్రహం గనక వక్రించి ఉంటే అది ఉన్నటువంటి రాశికి వెనక రాశిలో ఉన్నట్టు మనం భావించాలని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే గ్రహం గనక వక్రించి ఉంటే పోయిన జన్మలో దాని తాలూకా కార్మిక్ ఎఫెక్టు ఈ జన్మలో మనం ఎక్కువ అనుభవిస్తామని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే వక్రించి ఉంటే అది జనరల్గానే చెడు చేసేస్తుందని చెప్పేస్తారు. ఒక గ్రహం వక్రిస్తే అది నెగిటివ్గా బిహేవ్ చేస్తుందని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే వక్రానికి ఆ గ్రహం అనేది రివర్స్ చేసే ఎబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శుభగ్రహాలు వక్రిస్తే అవి పాపగ్రహాల కింద పరిగణించాలి, పాపగ్రహాలు వక్రించి ఉంటే వాటిని శుభగ్రహాల కింద పరిగణించాలని చెప్తారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెప్పేటప్పుడు ఏంటంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పుడు ఏ థియరీని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్. సో దాని ప్రకారం ఏంటంటే నేను చూసినటువంటి నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పేది ఏంటంటే వక్రం అనేది ఎప్పుడైనా సరే ఒక గ్రహానికి అది ఇచ్చేటటువంటి రిజల్ట్స్ని రివర్స్ చేసి ఇచ్చే పాసిబిలిటీ ఉంటుందండి. అంటే మనకు ఉత్తర కాలామృతంలో తీసుకున్న వేరే ఏదైనా గ్రంథాలు తీసుకున్నా క్లాసికల్ అస్ట్రాలజికల్ టెక్స్ట్స్లో తీసుకునేటప్పుడు ఒక గ్రహం వక్రించి ఉందంటే అది దాని ఉన్నటువంటి కండిషన్స్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రహం మనకు బలహీనపడి వక్రించింది అనుకోండి, ఆ గ్రహాన్ని మనం బలంగా కన్సిడర్ చేసుకోవాలి. ఒక గ్రహం బలపడి వక్రించింది అనుకోండి, దాన్ని బలహీనంగా కన్సిడర్ చేసుకోవాలి. అందుకే ఉచ్చక్షేత్రంలో వక్రించినటువంటి గ్రహాలు నీచ గ్రహాలుగా పరిగణించాలని చెప్తారు. అలాగే నీచ క్షేత్రంలో వక్రించినటువంటి గ్రహాలను ఉచ్చక్షేత్రంలో ఉన్నట్టుగా పరిగణించాలని చెప్తారు. సో ఇలాంటి పాసిబిలిటీస్ కంజంక్షన్స్ అనేవి ఒక ప్రాక్టికల్ హారోస్కోప్లో ఎలా ఉంటుందని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము.
సో మీరు కనుక స్క్రీన్ని గమనిస్తే మీకు ఒక జాతకం కనపడుతుంది చూడండి. ఇది ఒక మగవారి జాతకం అండి. ఈయన గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈయన జన్మించింది వచ్చేసి తులా లగ్నంలో జన్మించారు. తృతీయంలో కుజుడు, పంచమంలో రాహువు, సప్తమంలో వక్రించినటువంటి శనీశ్వరుడు, భాగ్యంలో చంద్రుడు, లాభంలో శుక్రుడు కేతువు, వ్యయంలో వక్రించినటువంటి బుధుడు, సూర్యుడు అలాగే గురువు ఉన్నారండి. ఇక్కడ శనీశ్వరుడికి అలాగే బుధుడికి నేను బ్రాకెట్స్ వేశాను, ఎందుకంటే వాళ్ళిద్దరూ వక్రించి ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఈ జాతకాన్ని కనుక మనం చూసుకుంటే ఇక్కడ 2 వక్ర గ్రహాలు ఉన్నాయి మనకు. శనీశ్వరుడు వక్రించి ఉన్నారు, బుధుడు వక్రించి ఉన్నారు. అలాగే మెయిన్ థింగ్ ఈ జాతకం నేను చెప్పేది ఎందుకు అనంటే ఇప్పుడు జాతకంలో మనకు ఎన్ని వక్ర గ్రహాలు ఉన్నా లేకపోతే దుస్థానాల్లో ఎన్ని గ్రహాలు ఉన్నా వాటి దశలు రానంత వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అవి వక్రించి ఉన్నా కూడా దశల్లో వాటి యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక జాతకంలో గురువు వక్రించి ఉన్నారనుకోండి, సపోజ్ ఆ జాతకుడు శని దశలోనో బుధ దశలోనో పుట్టారనుకోండి, వాళ్ళు దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే గురు దశ వాళ్ళకు అసలు రాదు, లేదా వచ్చినా కూడా చాలా లేటుగా వస్తుంది. లేదా ఏవైనా గ్రహాలు మనకు దుస్థానాల్లో ఉన్నాయనుకోండి, వాటి దశలు కూడా చిన్నప్పుడు అయిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టగానే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు జరిగాయి అనుకోండి, అప్పుడు కూడా పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. కానీ ఇలా వక్రించినటువంటి గ్రహ దశలు లేకపోతే దుస్థానంలో ఉన్నటువంటి గ్రహ దశలు ఒక మనిషికి కరెక్ట్గా బతికే పీరియడ్, అంటే సక్రమంగా ఫలితాలను అనుభవించేటటువంటి వయస్సులో వచ్చేటప్పుడు అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఆల్మోస్ట్ చాలామంది కన్ఫ్యూషన్ ఉంటుంది. సో ఈయన జాతకం కనుక చూసుకుంటే ఈయన జన్మించింది వచ్చేసి రాహుదశలో జన్మించారండి. అంటే పుట్టగానే 11 సంవత్సరాల వరకు ఆయనకు రాహుదశ జరిగింది. 1969 నుంచి 1980 వరకు జరిగింది. ఈ రాహుదశ తర్వాత ఆయనకు గురుదశ జరుగుతుంది 1980 నుంచి 1996 వరకు. ఈ గురువు తర్వాత శని దశ జరుగుతుంది ఆయనకు 1996 నుంచి 2015 వరకు. శని తర్వాత బుధ దశ జరుగుతుంది, అది 2015 నుంచి ఇప్పుడు కరెంట్ జరుగుతుంది ఆయనకు. సో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, రాహుదశ వదిలేయండి, ఆయనకు రాహు తర్వాత వచ్చి కంటిన్యూస్గా 3 దశలు, అంటే గురుదశ ఒక 16 ఇయర్స్, శని దశ ఒక 19 ఇయర్స్, బుధ దశ ఒక 17 ఇయర్స్. 3 మంచి దశలు కాదనే మనం జనరల్గా చెప్తాం. ఎందుకు అనంటే, ఫస్ట్ గురువు విషయం కనుక మనం తీసుకుంటే ఈ తులా లగ్నానికి గురువు పాపగ్రహం అవుతారు కదా. సో ఆయన అది కూడా ఎలా ఉన్నారు, శత్రుక్షేత్రంలో వ్యయ స్థానంలో ఉన్నారు. సో అలాంటప్పుడు గురుదశ జరిగేటప్పుడు అది గురువు చెడు చేస్తారని మనం చెప్తాం. ఎందుకంటే ఆయన వ్యయ స్థానంలోనూ ఉన్నారు, ఆయన పాపత్వం చెంది ఉన్నారు, శత్రుక్షేత్రంలో ఉన్నారు, అలాగే లగ్నాత్ కూడా పాపగ్రహం అవుతారు. అలాగే గురువు తర్వాత వచ్చే శని దశ చూడండి, ఆయన ఏంటంటే వక్రించి ఉన్నారు, నీచ క్షేత్రంలో ఉన్నారు. సో అది కూడా బాగుండదని చెప్తాం. తర్వాత వచ్చే బుధ దశ తీసుకోండి, ఆయన 12వ ఇంట్లోనే ఉండాల్సి వచ్చినా కూడా ఆయన కూడా వక్రించి ఉన్నారు. సో ఇలాంటప్పుడు ఈ దశలు ఈ జాతకుడికి మంచి చేస్తుందా లేదా అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇక్కడ చూసుకుంటే ఈయనకు గురుదశ 1980 నుంచి 1996 వరకు జరిగిందండి. ఇప్పుడు గురుదశ ఈయనకు మంచిగా జరిగిందా లేదా అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఈయనకు గురుదశ బ్రహ్మాండంగా జరిగింది. చెప్పాలంటే ఆయనకు గురుదశలో మా మెడ్రాస్ ఐఐటిలో EEEకి ఫ్రీ సీట్ వచ్చింది ఆయనకు. ఇప్పుడు గురుదశ జరిగే టైంలో ఆయనకు ఎడ్యుకేషన్ జరుగుతుందండి. పర్టికులర్లీ చదువుకునేటప్పుడు విద్యాకారకుడు, ముఖ్యంగా జ్ఞానకారకుడు అనేటువంటి గురుదశ జరుగుతుంది. సో లిటరల్గా మనం జాతకాలు చదువుకునేటప్పుడు ఏం భావిస్తాం, ఏదైనా ఒక గ్రహం వ్యయస్థానంలో ఉందనుకోండి, అది ఆ గ్రహం యొక్క కారకత్వాలని మన నుంచి దూరం చేస్తుందని మనం భావిస్తాం. సో ఇప్పుడు కరెక్ట్గా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే వయస్సులో ఆయనకు గురుదశ జరుగుతుంది. అది కూడా లగ్నాతో ఆయన పాపగ్రహము ఉన్నది కూడా వ్యయస్థానంలో ఉన్నారు. సో అలాంటప్పుడు గురువు ఏం చేయాలి, లిటరల్గా మనకు 12వ ఇంట్లో ఉండే అన్ని గ్రహాలు చెడు చేయాలని కనుక మనం భావిస్తే ఆ గ్రహం మనకు ఆ పర్టికులర్ విషయం నుంచి దూరం చేసేయాలి. అంటే ఆయన చదువుకుంటున్నారు కాబట్టి చదువు నుంచి ఈయనను దూరం చేయాలి. అంటే ఎయిదర్ ఆయన ఎడ్యుకేషన్ని డిస్కంటిన్యూ చేయాలి, లేకపోతే ఎడ్యుకేషన్లో చాలా తీవ్రమైనటువంటి బ్యాక్లాగ్స్ రావాలి, లేదా చదువు అర్ధాంతరంగా ఆగిపోవాలి. అది డ్యూ టు ఫినాన్షియల్ రీజన్ అవ్వచ్చు, హెల్త్ రీజన్ వల్ల అవ్వచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. కానీ అలా జరిగిందనంటే ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఈయనకు బూస్టప్ చేసి ఇచ్చింది.
ఐఐటి మెడ్రాస్లో సీట్ రావాలి అని అంటే ఆయన ఎంత చదివి ఉండాలి, అంటే ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత తెలివి ఉండాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు గురువు ఇక్కడ ఎందుకు చెడు చేయట్లేదని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎప్పుడైనా సరే వ్యయస్థానంలో గ్రహాలు ఉండడం ప్రాబ్లం కాదండి. వ్యయస్థానంలో గ్రహాలు ఉన్నా కూడా వ్యయాధిపతి యొక్క కండిషన్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గురువు బుధుడి ఇంట్లో ఉచ్చబడ్డ బుధుడితో పాటు కలిసి ఉన్నారు, నంబర్ 1. నంబర్ 2, ఈ లగ్నానికి ఆయన తృతీయ షష్టమాధిపతి అవుతారు. సో తృతీయ షష్టమాధిపతి అయిన గురువు ఇంకొక దుస్థానమైనటువంటి వ్యయస్థానంలో వ్యయాధిపతితో పాటు కలిసి ఉండేటప్పుడు అది విపరీత రాజయోగానికి దారి తీయాలి. అది కూడా ఎలా ఉన్నారు, పార్షియల్ సరస్వతి యోగంలో ఉన్నారు. అక్కడ శుక్రుడు కనుక ఒకరు ఉంటే అది కంప్లీట్ సరస్వతి యోగం అయి ఉండేది. సో కరెక్ట్గా ఈ పార్షియల్ సరస్వతి యోగంలో ఇన్వాల్వ్ అయినటువంటి గురు దశ ఆయనకు చదువుకునే ఏజ్లో వస్తుంది. ఆ గురువే ఆయనకు విపరీత రాజయోగం యొక్క ఎఫెక్ట్ ఎలా ఇస్తున్నారంటే ఐఐటి మెడ్రాస్లో ఫ్రీ సీట్ ఇస్తున్నారు. మళ్ళీ ఈ గురుదశలో ఆయనకు చదువుకుంటూ ఉన్నారు. ఈ గురుదశలోనే ఆయనకు 1992లో ఆయనకు జాబ్ వచ్చింది ఇండియాలోనే. మళ్ళా ఇదే గురుదశలో ఆయన యూకే వెళ్తున్నారు, 2 years అక్కడ ఉంటున్నారు. అంటే గురుదశలోనే ఆయనకు ఎడ్యుకేషన్ పూర్తవుతుంది. మళ్ళా జాబు అంటే ఉద్యోగాన్ని కూడా గురువేస్తున్నారు. ఇప్పుడు వ్యయంలో ఉండే గ్రహ దశ జరిగేటప్పుడు అన్ని వ్యయాలు అయిపోతే ఉద్యోగాన్ని ఎలా ఇస్తారండి ఆయన? నంబర్ 1. మళ్ళీ ఫారిన్ ట్రావెల్ని ఇస్తుంది. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే విదేశీయానం చేయాలి, విదేశాల్లో టెంపరీగా సెటిల్ అవ్వాలి, విదేశాల్లో సంపాదించాలంటే 12th house బలంగా ఉండాలి. ఇక్కడ చూస్తే ఉద్యోగ స్థానాధిపతి గురువే విదేశాలని సూచించేటటువంటి వ్యయస్థానంలో ఉండి ఆయన దశలో ఆయనకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. అంటే యూకేలో ఆయన 2 years ఉండి అక్కడ సంపాదించుకుని మళ్ళీ వచ్చారు. సరే, ఈ గురుదశ ఆయనకు అయిపోయింది 1996 వరకు. మళ్ళీ శని దశ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ తుల లగ్నానికి ఎవరైనా మంచి చేయాలి, అత్యంత శుభగ్రహం ఎవరైనా ఉన్నారు అని అంటే అది శనీశ్వరుడే. ఎందుకంటే ఈ లగ్నానికి శనీశ్వరుడు యోగకారకుడు అవుతారు. అటువంటి యోగకారకుడు సప్తమ స్థానంలో నీచబడి వక్రించి ఉన్నారు. సో అలాంటప్పుడు శని దశ బాగుంటుందా లేదా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. సో జనరల్గా ఇక్కడ ఇప్పుడు శని బలంగా ఉన్నారా లేదా, ఆయన మంచి చేయగలుగుతారా లేదా అని అంటే జనరల్గా 7th హౌస్లో శనీశ్వరుడికి దిగ్బలం వస్తుందండి, నంబర్ 1. నంబర్ 2, ఆయన నీచబడి ఉంటే ఆయన బలహీన పడిపోవాలి అక్కడ, కానీ ఆయనకు నీచ భంగం జరుగుతూ ఉంది. ఎందుకు అనంటే ఏదైనా ఒక గ్రహం నీచక్షేత్రంలో ఉండి వక్రించింది అనుకోండి, అది రివర్స్లో ఉచ్చక్షేత్రంలో ఉండి ఇవ్వాల్సిన ఫలితాలు ఇస్తుంది. అంటే ఇక్కడ మనం ఈ శనీశ్వరుడిని ఎలా కన్సిడర్ చేసుకోవాలి అని అంటే సప్తమ స్థానంలో యోగకారకుడు ఉచ్చబడి ఎటువంటి ఫలితాలు ఇస్తారో అటువంటి ఫలితాలు ఇస్తారు. దాని అర్థం ఏంటంటే శని దశ ఆయనకు 1996లో స్టార్ట్ అయింది. ఆయనకు పీసీబీ కంపెనీలో జాబ్ వస్తుంది. అలాగే పెళ్ళి, పీసీబీ కంపెనీ అంటే మళ్ళీ యూకే నుంచి ఆయన ఇండియాకి రిటర్న్ వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ జాబ్ వస్తుంది ఆయనకు పెళ్ళి 1996లో జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సప్తమంలో కనుక శనీశ్వరుడు ఉంటే వాళ్ళకి అసలు పెళ్ళి జరగదు, జరిగిన వైవాహిక జీవితం బాగుండదు. ఒకవేళ జరగాల్సి వచ్చినా కూడా ఆ పెళ్ళి ఎప్పుడు జరుగుతుందంటే చాలా లేట్గా జరిగిపోతుంది, అలా చెప్తాం కదా. సో ఆయనకు మ్యారేజ్ 1996లో జరిగింది. అంటే అప్పుడు ఆయన వయస్సు ఎంత, 69, అంటే 27 years అప్పుడు ఆయనకు. అంటే కరెక్ట్గా ఆప్టిమమ్ ఏజ్లో ఆయనకు పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే అక్కడ యోగకారకుడు నీచబడి ఉంటే, నిజంగానే ఆయన చెడు చేయాల్సి వచ్చి ఉంటే, నిజంగానే ఆయన బలహీనపడి ఉంటే సప్తమం అనేది చెడిపోవాలి కదా ఆయనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దశే బాగుండకూడదు. శని దశ ఆయనకు 1996లో స్టార్ట్ అయిన వెంటనే, అంటే స్టార్ట్ అయిన ఇయరే ఆయనకు పెళ్ళవుతుంది 96లోనే. మళ్ళీ 98లో ఆయనకు ఒక కొడుకు జన్మిస్తున్నారు. అంటే పుత్ర ప్రాప్తిని, ఒక కొడుకు, ఒక సంతాన ప్రాప్తిని ఇస్తున్నారు ఆయన. మళ్ళీ 2002లో సొంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఉద్యోగం లభించడం, వివాహం అవ్వడం, పుత్రప్రాప్తి కలగడం, సంతాన సుఖం కలగడం, సొంతంగా గృహాన్ని కట్టుకోవడం, ఇవన్నీ యోగం కదా. నిజంగానే యోగకారకుడు వక్రిస్తే యోగ భంగం అవ్వాలి కదా. అక్కడ నిజంగానే వక్రించేటటువంటి గ్రహాలు చెడు చేయాల్సి వస్తే యోగ భంగం చేసేయాలి కదా. మరి ఎందుకు యోగాన్ని ఇచ్చారు? ఎందుకు అనంటే శనీశ్వరుడు అక్కడ వక్రించి ఉన్న ఆయన అశ్విని నక్షత్రంలో ఉన్నారు, అంటే కేతు నక్షత్రంలో ఉన్నారు. కేతు కూడా వక్రగ్రహమే అవుతారు. అట్ ద సేమ్ టైం
నీచబడి వక్రించిన శనీశ్వరుడిని మనం అక్కడ ఉచ్చంగా భావించాలి. సో అక్కడ శనీశ్వరుడికి ఉచ్చ బలం వస్తూ ఉంది, దిగ్బలం వస్తూ ఉంది, స్థాన బలం వస్తూ ఉంది, నక్షత్ర బలం వస్తూ ఉంది, యోగకారకుడు అవుతున్నారు. కరెక్ట్గా అనుభవించే టైంలో యోగకారకుడు దశ వస్తుంది. అంటే కరెక్ట్గా ఆయనకు శని దశ స్టార్ట్ అయ్యేటప్పుడు 27 ఏళ్ళు. సో కరెక్ట్గా ఆయనకు 27 ఇయర్స్ నుంచి 46 ఏళ్ళ వరకు శని దశ జరిగింది. ఆ టైంలోనే ఆయనకు పెళ్ళి, వివాహము, సంతానము, ఉద్యోగం అనేది గురుదశలో వచ్చినా కూడా మళ్ళీ శని దశలో ఇంకా మంచి ఉద్యోగం వచ్చింది ఆయనకు. ఆ ఉద్యోగం కంపేర్ చేసి చూసుకుంటే మళ్ళా శని దశలోనే సొంతంగా ఇల్లు కట్టుకున్నారు ఆయన. సో వక్రగ్రహాలు అనేది ఎప్పుడు చెడు చేసేస్తుంది, లేదంటే వ్యయస్థానంలో ఉండే గ్రహాలని చెడు చేసేస్తాయి అని మనం భావించకూడదు. ఒకవేళ అలా చెడు చేసేటట్టుంటే గురుదశ ఒక 16 ఇయర్స్, శని దశ ఒక 19 ఇయర్స్, ఈవెన్ ఇప్పుడు బుధ దశలో వాళ్ళ కొడుకు కూడా పెళ్లి చేసేసారు ఆయన. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చేశారు. అంటే 16 + 19 25 ఇయర్స్, 25 ఇయర్స్ + 10 ఇయర్స్ 35 ఇయర్స్ ఆయనకు. సపోజ్ వక్రగ్రహాలు, దుస్థానాధిపతులు, దుస్థానంలో ఉండే గ్రహాలు చెడు చేయాల్సి వచ్చి ఉంటే అవి చెడుగానే జరగాల్సి ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, బుధ దశ ఎలా ఆయనకు మంచి జరగాలి? ఎందుకంటే బుధుడు ఉచ్చక్షేత్రంలో ఉండి వక్రించారు కదా. సో అలాంటప్పుడు బుధుడు నీచంగా భావించాలి కదా మనం. అప్పుడు బుధ దశ ఎలా ఆయనకు యోగిస్తుంది అంటే, బుధ దశ ఆయనకు యోగించలేదు చెప్పాలంటే. ఓన్లీ నార్మల్గా జరిగింది ఆయనకు. ఏదో అలా శని దశ కంపేర్ చేసి చూసుకుంటే బుధ దశ చెప్పుకునేంత బాగాలేదు, ఓకే యావరేజ్గా ఉంది ఆయనకు. సో ఇక్కడ ఏంటంటే వక్రం అనేది ఒక గ్రహం యొక్క పాసిబిలిటీస్ని రివర్స్ చేసి ఇచ్చేటటువంటి కెపాసిటీ ఉంటుంది ఆ గ్రహానికి. అందుకే వక్రం అనేది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి జాతకంలో. వక్రాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడైనా సరే. అందుకే రాహుకేతువులు ఇచ్చే ఫలితాలు అంత ఈజీగా మనం అంచనా వేయలేం. ఎందుకంటే రాహుకేతువులు ఎప్పుడు వక్రంలోనే ఉంటారు. వాళ్ళు మంచి చేస్తారా, చెడు చేస్తారా? ఒకవేళ మంచి చేసేటట్టు ఉంటే అది విపరీతంగా చేసేస్తుంది, చెడు చేస్తే కూడా అదే రేంజ్లోనే రోడ్డు మీదకి తీసుకొచ్చి వదిలేస్తుంది. అలాగా ఎప్పుడైనా సరే గ్రహాలు దుస్థానాల్లో ఉంటే మాత్రమే చెడు చేసేస్తాయి, వక్రించి ఉంటేనే చెడు చేసేస్తాయి, లేకపోతే నీచక్షేత్రంలో ఉంటే చెడు చేసేస్తాయి, ఇలా అని మనం భావించకూడదు. ఓకేనా? సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.